డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీపై మాదిగ యువత అవగాహన కలిగి ఉండాలి. ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ఏఎం డేవిడ్ రాజు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీపై మాదిగ యువత అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ఏఎం డేవిడ్ రాజు అన్నారు. గుంటూరులో ఎకనామిక్ టైమ్స్ ఆఫీసులో బ్యాంక్ లోన్ ఏజెంట్ డిఎస్ఏ మీద అవగాహన కార్యక్రమం ఎకనామిక్స్ టైమ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు రాము వారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ఏఎం డేవిడ్ రాజు మరియు గౌరవ ఐఆర్ఎస్ శ్రీ దోనేపూడి మధుబాబు గారు హాజరై ఓపెనింగ్ స్పీచ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. గౌరవ ఐఆర్ఎస్ శ్రీ దోనేపూడి మధుబాబు గారు ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్ ప్రారంభించబోయే లైబ్రరీ కమ్ రీడింగ్ రూమ్కి వారి బాబు చదివిన సుమారు 1,30,000 రూపాయలు విలువ చేసే సివిల్ సర్వీసెస్ బుక్స్ను, 6 కుర్చీలు, 1 టేబుల్ను, 6 ప్యాడ్స్ లైబ్రరీకి ఉచితంగా విరాళం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు డేవిడ్ రాజు గారు మాట్లాడుతూ, మాదిగలు బ్యాంకులతో నాకు బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కలిగి ఉండేందుకు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా మారాలని, తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి పొందుతూ తమ జాతి వారికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అదేవిధంగా మిగతా సమాజానికి కూడా సమన్వయకర్తలుగా ఉంటూ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మాదిగల ఆర్థిక అభివృద్ధికి ఎకనామిక్స్ టైమ్స్ గ్రూప్ ఎప్పుడూ సలహాలు, సూచనలు, సాంకేతిక అవగాహన కల్పిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రానున్న రోజులలో ప్రతి జిల్లాలో కనీసం 100 నుండి 200 మంది మాదిగ వ్యాపారవేత్తలను తయారు చేసేందుకు ముందుగా ప్రతి ఒక్క మాదిగ నిరుద్యోగి మరియు గృహిణులు ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ పోటీ పరీక్షలకు తయారయ్యే మాదిగ విద్యార్థులకు గుంటూరు నగరంలో ఒక లైబ్రరీ మరియు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం లైబ్రరీ ఏర్పాటు కోసం గౌరవ ఐఆర్ఎస్ శ్రీ దోనేపూడి మధుబాబు గారి సూచనల మేరకు ఐటీసీ ఎదురుగా ఉన్న ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్న రూమ్ చూడటం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పథకాలైన పిఎంఈజీపీ, పిఎంఎఫ్బిఎంఎస్, ఎన్ఎల్ఎం, ఏపీఐఐసి తదితర స్కీముల గురించి డేవిడ్ రాజు గారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లాల నుండి పలువురు మాదిగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.